వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ని ఎన్ని మంత్స్ చదవాలి, చాలా స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్తో నేను చెప్తాను. తర్వాత ఎలా చదవాలి, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి. సో ఫస్ట్ ఎన్ని నెలలు చదవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ ఎగ్జామ్కి అంటే మీకు ఎగ్జామ్ పెట్టే తేదీ కన్నా ముందు 1 year చదవాలని కొంతమంది చెప్తారు, 6 months చదవాలని కొంతమంది చెప్తారు. రిలయబుల్ డేటాని బేస్ చేసుకొని మనం ఎన్ని మంత్స్ చదివితే మంచిది అంటే, మీరు మ్యాక్సిమం 8 months కవర్ చేస్తే దాదాపుగా 99% మీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అలానే వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, సో జూన్లో మనకి ఎగ్జామ్ ఉందనుకోండి. ఎగ్జామ్ జూన్లో ఉంటే, సపోజ్ జూన్ 15వ తారీఖు ఎగ్జామ్ ఉంది అనుకోండి. ఇది జస్ట్ ఎగ్జాంపులే అండి, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఉంటుందా అప్పుడు ఉంటుందా అని కాదు, ఎప్పుడున్నా కానీ. ఓకే, సపోజ్ జూన్లో ఎగ్జామ్ 15th ఉంది అంటే పేపర్ మీకు ఆ 15 daysలో రావడానికి అవకాశం లేదు. అంటే ఆ 15 రోజులు వదిలేస్తే దానికన్నా వెనక నుంచి 6 months వరకు కూడా. అంటే సపోజ్ జూన్ 15 అనుకోండి, జూన్ వదిలేస్తున్నాను నేను. మే, ఏప్రిల్, మార్చ్, ఫెబ్, జాన్, డిసెంబర్ 6 months. ఇంకొక 2 months నవంబర్, అక్టోబర్, మొత్తం 8 months కవర్ అయింది. 8 months పర్ఫెక్ట్గా చదివితే మీరు చాలు, 12 months కూడా అవసరం లేదు. ఓకేనండి. సో ఈ 8 monthsలో ముఖ్యంగా ఫస్ట్ 3 months నుంచి, ఫస్ట్ 3 months అంటే ఎగ్జామ్ నుంచి వెనక్కి 3 months. జూన్లో ఎగ్జామ్ ఉందంటే మే, ఏప్రిల్, మార్చ్, ఫెబ్, జాన్ ఇక్కడ వరకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే దాదాపుగా ఫస్ట్ 3 to 4 months వరకు 50% క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఒక 2 months, ఫస్ట్ 4 months నుంచి 50% క్వశ్చన్లు వస్తాయి. తర్వాత 2 months నుంచి 30%, 25 to 30% క్వశ్చన్స్ కవరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 6 monthsలో దాదాపుగా మీకు ఫస్ట్ 6 months నుంచి, అంటే ఎగ్జామ్ నుంచి వెనక్కి 6 months. అంటే జూన్లో ఎగ్జామ్ ఉంటే మే ఇట్లా వెనక్కి చదువుకోవాలి. చదివేటప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ ఎవరైనా కానీ, సపోజ్ ఈ మంత్ ఉందంటే ఈ మంత్ నుంచి వెనక్కి చదువుకుంటూ పోవాలి. ఎందుకు ఇలా చదవాలి అంటే, సపోజ్ చూడండి, సపోజ్ పోయిన అంతకుముందు నెలలో ఏమైనా బిల్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, తర్వాత మంత్లో ఇది పాస్ అయ్యి యాక్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడ నుంచి చదువుతుంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇక్కడ యాక్ట్ మొత్తం చదువుతారు కాబట్టి దీని ఇన్ఫర్మేషన్ తెలుస్తూ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ సంఘటన అనేది ఫుల్ ఫ్లెడ్జ్ అవుతుంది. ఇక్కడ దీన్ని ముందు చదవటం వల్ల తర్వాత అన్నీ ఈజీ అయిపోతూ ఉంటాయి. అందుకనే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎవరు కూడా వెనక నుంచి ముందుకు చదవాలి. సపోజ్ ఇప్పుడు మనం ఏ మంత్లో ఉన్నాం, ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ చదవాలనుకోండి. సపోజ్ నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ఉందని అనుకుందాం, అవునా, మార్చ్లో ఉంది అనుకుందాం. అనుకుంటే ఫెబ్ చదవాలి, జాన్ చదవాలి, డిసెంబర్, నవంబర్, అక్టోబర్. సో ఇలా మనం వెనక్కి వెళ్ళాలన్నమాట. సో సెప్టెంబర్, ఆగస్ట్, సో ఇలా వెనక్కి చదువుకుంటూ వెళ్ళాలి కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా కానీ. వెనక్కి ఎగ్జామ్ నుంచి వెనక్కి ఉన్నటువంటి 6 monthsలో 50% క్వశ్చన్లు వస్తాయి. 50 to, సో వెనక నుంచి ఎగ్జామ్ నుంచి వెనక్కి 4 months కరెంట్ అఫైర్స్ 50% వస్తాయి. తర్వాత ఇంకొక 2 నెలలకు సంబంధించి మొత్తం ఇంకొక 10 to 20% వస్తాయి. సో 30% వస్తాయి. అంటే ఫస్ట్ 6 monthsలో మీకు 80% క్వశ్చన్స్ వస్తాయి. 6 months తర్వాత ఇంకొక 6 months, ఇంకో 6 months తర్వాత ఇంకొక 3 months వరకు కూడా, అంటే 8 to 9 months కరెంట్ అఫైర్స్ అయితే ఇంకొక 20% వరకు కవర్ అవుతాయి. టోటల్గా నా సమ్మరీ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ 8 months కరెంట్ అఫైర్స్ చదవాలి. సెకండ్ పాయింట్ ఫస్ట్ 6 months బాగా ఇంటెన్సివ్గా చదవాలి. దాదాపుగా 80% క్వశ్చన్లు ఎక్కడి నుంచే వస్తాయి. తర్వాత థర్డ్ పాయింట్, సో కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు నేను ఫస్ట్ 6 monthsకి వచ్చి కరెంట్ అఫైర్స్ అన్నానంటే ఫస్ట్ నుంచి కాదు, ఎగ్జామ్ డేట్ నుంచి వెనక్కి 6 months, ఎగ్జామ్ డేట్ నుంచి ఒక 15 రోజులు వదిలేసి వెనక్కి 6 months చదవాలన్నమాట. అప్పుడు 80% కవర్ అవుతుంది. మిగతా 20% అనేది 6 to 12 months మధ్యలో కవర్ అవుతుంది అనమాట. అంటే మొత్తం మీద 1 year కరెంట్ అఫైర్స్ కనుక మీరు చదివితే కంప్లీట్ సేఫ్ పాయింట్లో ఉన్నట్టు. దీన్ని ఎలా చదువుకోవాలంటే, కంప్లీట్గా ఫస్ట్ 6 monthsని కంప్లీట్గా బాగా చదువుకోవాలి. తర్వాత 2 monthsని చదువుకోవాలి. 8 months పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది. ఇంకా మీకు టైం ఉందనుకున్నప్పుడు మాత్రమే మిగతా 4 months చదవండి, లేకపోతే వదిలేసేయండి. సో 8 months కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ 6 months, ఎగ్జామ్ డేట్ నుంచి వెనక్కి 6 months మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక 2 months మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 6 monthsలోంచి 80% కరెంట్ అఫైర్స్ వస్తాయి. నెక్స్ట్ 2 monthsలో నుంచి తర్వాత అవతల లేదా ఇంకొక 4 months నుంచి
20% క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఎనీవే మొత్తం మీద సమ్మరీ ఆల్రెడీ నేను చెప్పాను. 8 months కరెంట్ అఫైర్స్ అవ్వాలి. ఫస్ట్ 6 months 80% కవరేజ్ వస్తుంది. తర్వాత 20% కవరేజ్ మాత్రమే మీకు వస్తుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎగ్జామ్ డేట్ నుంచి వెనక్కి 6 months కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రా ఇంకొక 2 నెలలు చదువుకోండి, మొత్తం 8 months సరిపోతుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎలా చదవాలి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది లింకేజ్ అయ్యి ఉంటుంది స్టాండర్డ్ సబ్జెక్ట్స్కి. అందుకని కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుంచి ఈ మధ్య ఎగ్జామ్స్ అన్నీ కూడా లింకేజ్ చేసి అడుగుతున్నారు. ఎకానమీ నుంచి వచ్చినట్టు ఉంటుంది, కానీ అది ఎకానమీ నుంచి కాదు, కరెంట్ రిలేటెడ్ ఎకానమీ నుంచి వచ్చినట్టు. జియోగ్రఫీ నుంచి వచ్చినట్టు ఉంటుంది, కానీ అది కరెంట్ రిలేటెడ్ జియోగ్రఫీ నుంచి వచ్చినట్టు. ఇలా క్వశ్చన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఎలా చదవాలి అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తే నేను చదువుతాను. కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవ్వండి. కరెంట్ అఫైర్స్తో ఎక్కువగా లింకేజ్ అయి ఉన్న ఫస్ట్ దగ్గర నుంచి తక్కువగా లింకేజ్ అయి ఉన్న లాస్ట్ వరకు రాశాను నేను. అంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది, పైన వస్తాయి అన్నమాట. పోయినా కొద్దిగా కరెంట్ అఫైర్స్తో లింకేజ్ తగ్గుతూ ఉంటుంది. సో ఆ ప్యాటర్న్లో నేను రాశాను. ఫస్ట్ నేషనల్ ఇష్యూస్, జాతీయపరమైన అంశాలు, అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విజిట్ చేసిన సో నేషనల్ ఇష్యూస్, మినిస్టర్స్ ఎవరైనా విజిట్ చేసి ఏమైనా ఇనాగ్రేట్ చేస్తున్నా కానీ, సో తర్వాత భారతదేశంలో ఏమైనా ఎక్కువ సంఘటనలు జరిగినా ఇవన్నీ కూడా నేషనల్ ఇష్యూస్ కిందకు వస్తాయి అన్నమాట. సో అలా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మొన్న ఇనాగ్రేట్ చేశారు 216 feet సమతామూర్తిని. సో అది నేషనల్ ఇష్యూ అవుతుంది. సో అలాంటి చదవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ అంశాల నుంచి ఎక్కువ క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం టెలిగ్రామ్ ఛానల్ SVR అకాడమీలో కూడా ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి అడుగుతూ ఉంటాం అనమాట. సో అంతర్జాతీయ అంశాల్లో రీసెంట్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే రష్యా ఉక్రెయిన్ ఇష్యూ నడుస్తుంది అనమాట. రష్యా ఇంతకుముందు ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఉక్రెయిన్ని క్యాప్చర్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు కొనసాగిస్తుంది. సో రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే మీరు జనరల్ సైన్స్ చదవద్దండి, అసలు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదవద్దు. అక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ చాలా నేరో, 1, 2, 3 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ ఉండవు. దాని నుంచి మీరు దాన్ని ఎక్కువగా ప్రిపేర్ అవడం వల్ల ఏమవుతుందంటే టైం మొత్తం వేస్ట్ అవుతుంది. ఎక్కువ క్వశ్చన్లు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీని మనం బ్రాడ్గా 3 కేటగిరీస్లో చెప్పొచ్చు. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే PSLV, రీసెంట్గా కూడా PSLV మిషన్ ఉంది. సో ఈరోజు రేపు PSLV, GSLV, తర్వాత నాసా, సో స్పేస్ ఏజెన్సీస్ గురించి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇవన్నీ కూడా గగన్యాన్. సో ఇవన్నీ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట స్పేస్కి సంబంధించి. GSLV Mark 3 గ్రామ సచివాలయంలో అడిగారు. సో ఇలాంటి స్పేస్ టాపిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్గా స్పేస్ గురించి టెలిస్కోప్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత డిఫెన్స్కి సంబంధించి రీసెంట్గా మనం స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ న్యూస్లో ఉన్నాయి. ఇవి ఫ్రాన్స్ భాగస్వామ్యంతో మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ముంబైకి సంబంధించిన వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. విశాఖపట్నంలో దీన్ని రీసెంట్గా ఓపెన్ చేశారు. సో ఇలా స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ 6 మనం డెవలప్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా డిఫెన్స్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ. హెల్త్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకి కోవిడ్ గురించి ఎక్కువగా న్యూస్లో ఉంటుంది. వ్యాక్సిన్స్ కానీ, తర్వాత వ్యాక్సిన్స్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వ్యాక్సిన్, mRNA వ్యాక్సిన్, ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అనమాట. సో రీసెంట్గా తర్వాత నానో టెక్నాలజీ మీద, తర్వాత సూపర్ కంప్యూటర్స్ మీద, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా వచ్చే ఇష్యూస్. వాటిని ఎక్కువగా ఫోకస్ చేయాలి. తర్వాత ఎన్వైర్న్మెంట్ కంప్లీట్గా మనకి కరెంట్ అఫైర్స్లో ఏదైతే వస్తుందో అవే ఉంటాయి. సో ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, గ్లోబల్ వార్మింగ్ మీద ఎక్కువగా అడుగుతారు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. సో అందుకని వీటన్నిటిని కూడా కరెంట్ అఫైర్స్లో నేను కవర్ చేయడం జరుగుతుంది అనమాట SVR అకాడమీలో. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, రీసెంట్గా వచ్చినటువంటి డిజాస్టర్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగింది పసిఫిక్ ఓషన్లో. సో ఆ వాల్కనిక్ ఎరప్షన్స్ సో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఐలాండ్లో ఏ వాల్కనిక్ ఎరప్షన్ జరిగినాయి, ఎర్త్క్వేక్స్ ఎక్కడ వస్తున్నాయి, ఐలాండ్ తర్వాత సైక్లోన్స్ ఇండియాలోనే ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆడటానికి ఎక్కువగా ఉంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005తో ఎక్కువగా లింకేజ్ ఉంటాయి. విపత్తుల నిర్వహణ చట్టం 2005. తర్వాత ఎకానమీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి కరెంట్ రిలేటెడ్ డైనమిక్ ఎకానమీ ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. GST కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఉంటూ ఉంటాయి. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ జరుగుతూ ఉంటుంది, ద్రవ్య పరపతి విధాన సమీక్ష. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత జియోగ్రఫీకి సంబంధించి సో రీసెంట్గా ఎక్కడైతే వాల్కనోస్ ఉన్నాయో, ఎర్త్క్వేక్స్, భూకంపాలు ఎక్కడ వస్తున్నాయి, సో తర్వాత ఫిజికల్ జాగ్రఫీ, హిమాలయానికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇలా జాగ్రఫీకి సంబంధించిన కూడా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇండియన్ పాలిటీ కూడా మేజర్గా బేస్ అయి ఉంటుంది. రీసెంట్గా సుప్రీంకోర్టు గురించి ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి, డిలిమిటేషన్ కమిషన్స్ మీద ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. న్యూగా పార్లమెంటరీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి దాని మీద క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ మీద ఇలా కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇది మెడివల్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ట్ అండ్ కల్చర్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో కళా సంస్కృతి మీద. సో ఇవన్నీ కూడా రీసెంట్గా మనం రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేశారు.
ఇతనిది విశిష్ట అద్వైతం అనమాట, అంటే విశేష అద్వైతం అంటారు. సో అద్వైత సిద్ధాంతాన్ని, విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశారు. సో మనం ద్వైత సిద్ధాంతాన్ని మధ్వాచార్యులు చెప్పారు, అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు చెప్పారు, విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని రామానుజాచార్యులు చెప్పారు. ఇలా అనేక రకాలైనటువంటి భారతీయ హిందూ తత్వశాస్త్రాలు ఉన్నాయి. వాటిల్లో పేరుగొన్నది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టడానికి కూడా ఉద్దేశం ఏంటంటే, సో ఈక్వాలిటీ, సమానత్వాన్ని పెంపొందించారనమాట. అందుకనే సమతామూర్తి అని పేరు పెట్టారు. సమానత్వాన్ని పెంపొందించడం అంటే, సో భక్తి ఉద్యమంలో ముఖ్యమైన సెయింట్ అనమాట. భక్తి ఉద్యమంలో ముఖ్యమైనటువంటి రీఫార్మర్ ఎవరంటే రామానుజాచార్యులు. సో శ్రీ రామానుజాచార్యులు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఎందుకు పెట్టారంటే, సమానత్వం, కులమత భేదాలు లేకోకుండా అందరు వర్గాల వారు కూడా దేవుణ్ణి పూజించి భక్తి మార్గాన్ని పెంపొందించుకొని మోక్షం పొందొచ్చు అని చెప్పారు. అందుకని దాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్నారనమాట. సో ఇలా కరెంట్ అఫైర్స్ని ఒక్కొక్క సబ్జెక్ట్తో లింక్ చేసి చదువుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ని మొత్తం మీద 6 మంత్స్ని బాగా ఇంటెన్సివ్గా చదవాలి ఎగ్జామ్ కన్నా వెనక నుంచి. తర్వాత ఇంకో 2 మంత్స్ చూసుకోండి. దాంతోపాటుగా ఇంకా మేజర్గా కరెంట్ అఫైర్స్లో చదివేటప్పుడు లింకేజ్ చేసుకొని చదవటం మోస్ట్ ఇంపార్టెంట్. ఏ సబ్జెక్టుతో మీరు చదువుతున్నారనేది తెలియటం మీకు ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఇంకా కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎన్వైరన్మెంటు, డిజాస్టర్ మేనేజ్మెంటు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. స్టాండర్డ్ సబ్జెక్ట్స్ ఎకానమీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటుంది. హిస్టరీ తప్ప మిగతావన్నీ కూడా కరెంట్ అఫైర్స్కి ఎక్కువగా అటాచ్ అయ్యి ఉన్నాయని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది కరెంట్ అఫైర్స్ని ఎన్ని నెలలు చదవాలి, ఎలా చదవాలి అనే దాని మీద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మీరు ఏ డివైస్ ఉంటే ఆ డివైస్లో www.svracademy.in అని ప్రెస్ చేయండి. దీన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు svracademy.in టైప్ చేస్తే ఇలా మీకు SVR అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్, రిజిస్టర్ అని 2 పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ SVR అకాడమీ యూజర్ అయ్యి మీరుంటే కొత్తగా కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. లేదు కొత్తగా మీరు SVR అకాడమీలో కనుక ఇంతవరకు లాగిన్ కాకపోతే కొత్త వాళ్ళు అయితే మీరు రిజిస్టర్ని ప్రెస్ చేయండి. రిజిస్టర్ని ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు అడుగుతుంది, మీ పేరుని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది, మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి మీరు. ఓకేనండి, ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీ పాస్వర్డ్, ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మీ యూజర్ నేము, యూజర్ ఐడి. మీరు ఏ కోర్సు పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ 2 కోర్సులు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. మేజర్గా చాలా కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం గ్రూప్ 4కి సంబంధించి గ్రూప్ 4 టోటల్ కోర్సు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, గ్రూప్ 4 పేపర్ 2 ఒకటి. సపోజ్ నేను టోటల్ కోర్సును పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయ్యాను. అవునండి, ఇలా రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకి మెయిల్ మనకు వెళ్తుంది, దాంతో పని లేదు. ఇక్కడ SVR యూజర్, ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఫోన్ నెంబర్ దాన్ని ఎంటర్ చేస్తాను. ఓకే, నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నానో దాంతో ఎంటర్ అవుతాను. ఓకే, SVR యూజర్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఓకే, నాకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, నాకు డాష్ బోర్డ్లో అనేక రకాలైన కోర్సులు చూపిస్తున్నాయి. దీంట్లో కిందకు వస్తే గ్రూప్ 4కి సంబంధించినటువంటి టోటల్ కోర్సు 3500 ఉంది. గ్రూప్ 4కి సంబంధించినటువంటి పేపర్ 2 ఒకటి, అంటే SVR అకాడమీ వాళ్ళు పేపర్ 2 ఒకటి పర్చేజ్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా టోటల్ పేపర్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు టోటల్ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు, లేదా పేపర్ 2 అయినా పర్చేజ్ చేయొచ్చు. సపోజ్ నేను టోటల్ కోర్స్ని పర్చేజ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యాడ్ అని ప్రెస్ చేస్తాను. ఓకేనండి, ఓకే, ఇప్పుడు కోర్స్ యాడ్ అవుతుంది. 3500 రూపీస్ ప్లస్ కన్వీనియన్స్ ఫీ ఎంతో కొంత యాడ్ అవుతుంది, ఒక 100 రూపీస్, 148 రూపీస్ మొత్తం కలిపితే ఇలా అమౌంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మోర్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నది. మోర్ పేమెంట్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుక్కోవచ్చు, మీరు డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించవచ్చు. సో మేజర్గా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, తర్వాత చాలా ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మీరు ఉపయోగించి SVR అకాడమీ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఒకసారి మీరు పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారు? పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత SVR అకాడమీలోకి వెళ్తారు. www.SVRacademy.in వెళ్తారనమాట. పర్చేజ్ చేసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లాగిన్ని ప్రెస్ చేస్తారు. లాగిన్ని ప్రెస్ చేసి సో మీరు యూజర్ నేమ్ ఏమో మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో మీరు అది. తర్వాత మీరు వీడియోలోకి వెళ్తారు. వీడియోలోకి వెళ్తున్న తర్వాత మీరు ఏదైతే పర్చేజ్ చేశారో అది కోర్సు ఉంటుందన్నమాట.
ఆ కోర్స్ మీద క్లిక్ చేస్తారు. చూడండి కోర్స్ వచ్చేసింది, ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇది పర్చేజ్ చేసే ప్రాసెస్. ఓకేనండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.